అందరికీ మరణాత. మోషే ఉపవాస 40 దినములు ధ్యాన దీపికల నుండి 34వ దినము మన ఆత్మీయ తండ్రి దైవచరులు దేవదాసయ్య గారు ఇచ్చిన అంశముల నుండి ఎన్నిక జనాంగము 3వ భాగము ధ్యానం చేసుకుందాం. ఈ 34వ దిన ధ్యాన శక్తి ప్రభు మనెల్లరికూ అనుగ్రహించును గాక. ఆమేన్. నిర్గమకాండముల నుండి 19వ అధ్యాయము 3 నుంచి 7 వచనాల వరకు ధ్యానం చేసుకుందాం. మోషే దేవుని యొద్దకు ఎక్కి పోగా యెహోవా ఆ పర్వతము నుండి అతన్ని పిలిచి, నీవు యాకోబు కుటుంబములతో ముచ్చటించి ఇశ్రాయేలుకు తెలుపవలసిన ఏమనగా, నేను ఐగుప్తులకు ఏమి చేసితునో మిమ్మును గ్రద్ద రెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మను నెట్లు చేర్చుకుంటేనో మీరు చూసితిరి. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన ననుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనుల్లో నాకు స్వకీయ సంపదమగుదురు. సమస్త భూమియు నాదే కదా. మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పు. నీవు ఇశ్రాయేలుతో పలుకవలసిన మాటలు ఇవే అని చెప్పగా, మోషే వచ్చి ప్రజల పెద్దలను పిలిపించి యెహోవా తనకు ఆజ్ఞాపించిన ఆ మాటలన్నీ వారి ఎదుట తెలియపరిచెను. ఈ కొద్ది వాక్యం దేవుడి ఎన్నికల్లో ఫలింపచేయును గాక. ఆమేన్. ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడచిన దైవమా, నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుమా. నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుము. సొలొమోను దేవాలయము నీదు మేఘము రాగనే, యాజకులు నీ తేజ మహిమకు నిల్వలేకపోయిరి. యాజకులు నీ తేజ మహిమకు నిలువలేకపోయిరి. ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడచిన దైవమా, నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుము. నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుము. ప్రార్థన. తండ్రి, నీ ఏర్పాటు గొప్పది. నీ ఏర్పాటులో మేము ఉండవలను, కానీ మమ్మను ఎట్టివారిగా సిద్ధపరచదువు మేము ఊహించలేము. మాకు నీవిచ్చిన ఆశీర్వాదములు మేళ్ళు మేము ఎంచలేము. అన్నిటి నిమిత్తమై నిన్ను వందించుచున్నాము. నీ ఆశీర్వాదంతో పాటు నీ వాక్య వర్తమానము కూడా అందించుము. యేసుకిచ్చిన వాక్శక్తిని, దాసకిచ్చిన వాక్శక్తిని 7 ఆత్మతో నీ ఎన్నిక జనాంగమును ఎలాగ సిద్ధపరచుకున్నావో, ఎలాగ మీరు చేసిన మేలును తండ్రి ప్రభ మరొకసారి మాతో కూడా మాట్లాడమని, ఇప్పుడు మాకు చేస్తున్న మేలు కూడా వివరించమని, త్వరగా పెండ్లి కుమారుడిగా రానయ్యున్న యేసుక్రీస్తు ప్రభువారిని బట్టి
యేసు నామమున యేసుకిచ్చిన వాక్శక్తిని దాసుకిచ్చిన వాక్శక్తిని ఏడంతల ఆత్మతో వాక్యం అందించమని ప్రార్థించుచున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ఇక్కడ చదవబడిన వాక్యములను మనం చూస్తే, ఎన్నిక జనాంగమైన ఇశ్రాయేలుతో దేవుడు తన నిబంధన చేసుకుంటా ఉన్నాడు. మనం ఆలోచన చేస్తే ఎన్నిక జనాంగం 3వ భాగము మనం వచ్చాం. ఈరోజు దేవుడు ఎన్నిక జనాంగముకు చేసిన మేళ్ళు, అలాగే ఎన్నిక జనాంగము చేసిన తప్పులు మనం ధ్యానించుకోబోతున్నాం. దేవుడు తన నిబంధన చేసుకుంటే వారు దేవునితో ఉంటే ఏ మేలు పొందుకున్నారు, ఆ మేలు పొందుకున్న వారు చేసిన తప్పులేంటి, ఈరోజు మనం ధ్యానం చేసుకోబోతున్నాం. కనుక సుప్రసిద్ధమైన దేవుని భక్తులు చేసిన పొరపాట్లు బైబిల్ గ్రంథాల నుండి మనము ఒక 7గురిని ధ్యానం చేసుకుందాం. ఇశ్రాయేలులో సుప్రసిద్ధమైన భక్తులు ఎవరంటే, ఒకటి మోషే. ఐగుప్తు నుండి కానాను పొలిమేర వరకు యార్దాను నది వరకు తీసుకొచ్చాడు. ఈయన ఇశ్రాయేలులో సుప్రసిద్ధమైన మహాభక్తుడు. దేవుడు స్వయంగా కనపడ్డాడు, మాట్లాడాడు, దేవుడు చెప్పింది రాస్తున్నాడు. దేవుడు చేయమని అన్నీ చేశాడు. ఆయన కూడా తప్పు చేశాడు. ఆయన తప్పు తెలుసుకునే ముందు రెండవ వారు ఎవరంటే, ఐగుప్తు నుండి మోషేతో పాటు బయలుదేరిన బాలుడైన యెహోషువ. సుప్రసిద్ధమైన మహాభక్తుడు మోషే ప్రభునందు నిద్రించిన తర్వాత ఆయన కూడా సుప్రసిద్ధమైన మహాభక్తుడై యార్దాను నది దాటించి కానానులో కాలుపెట్టి ఇశ్రాయేలు 12 గోత్రానికి స్వాస్యముగా పంచివేశాడు భూమి అంతా కూడా. అందుకే దేవుడు ఏం చెప్తాడు, ఈ భూమి అంతా నాదే కదా, నాదే కదా. యెహోషువ అంటాడు, నేనును నా ఇంటి వారిని యెహోవానే స్తుతిస్తున్నాం. చాలా సంతోషకరమైన మాట. అడుగుపెట్టిన ప్రతి స్థలాన్ని ఇచ్చాడు. వాగ్దాన దేశ భూమిని స్వతంత్రించుకోగలిగే శక్తి ఆయనకి మాత్రమే ఉంది. ఇశ్రాయేలులో వీరే మహా సుప్రసిద్ధమైన భక్తులు. ఏంటి ఈ సుప్రసిద్ధమైన దేవుని భక్తులు చేసిన పొరపాట్లు అంటే, సంఖ్యాకాండము 20 అధ్యాయము 10 నుంచి 12 చూసుకుంటే, బండతో మాట్లాడయ్యా అన్నాడు మోషేను. దేవుడు బండను 2 సార్లు కొడతాడు. దేవుడు చెప్పింది చెయ్యాలి. మన దృష్టిలో బండ మాట్లాడదు, కానీ దేవుని దృష్టిలో బైబిల్ మిషన్కి సుప్రసిద్ధమైన దైవజనులు
దేవుడు ఎంత మహా గొప్పవాడంటే, మనం గనక పని చేయకపోతే ఆయన మనుషులే కాదు, సృష్టిలో ఉన్న ప్రతి వస్తువు చేత, ప్రతి జీవి చేత చేయించుకోగలిగే శక్తిమంతుడు దేవుడు. ఇప్పుడు నీకు అవకాశం ఉంది, నువ్వు చేయి. నీ అవకాశానికి, వస్తువులకి, జీవరాశులకి ఇవ్వకు, నువ్వే చేయి. నువ్వే ఆయన విట్నెస్, నువ్వే ఆయన ఏర్పాటు చేసుకున్న గొప్ప భక్తుడు అని చెప్తూ, దేవుని సృష్టిలో దేనినైనా ప్రభువు దిట్టముగా వాడు తెలుసునా, ఏ వస్తువైనాను, ఏ జీవి అయినాను నీ వల్లే పని చేయో తెలుసునా, నిశ్చయమేదని తెలుసునా. క్రైస్తవ సంఘమ ఘనకార్యములు చేయు కాలము వచ్చేను తెలుసునా, క్రీస్తు ప్రభుని క్రియల మూలంబోగా కీర్తి పొందుదువాని కిటుకు విడగొట్టెదవో తెలుసునా. ఎంత చక్కటి మాటది. అందుకే యేసుప్రభు వారు యెరూషలేము జయోత్సవంతో వస్తుంటే మట్లాదు వారు శాస్త్రులు, పరిచర్లు యేసుప్రభుని ఇలా అడుగుతారు, మీ శిష్యులు బాగా ఎక్కువ చేస్తున్నారు, కేకలు వేస్తున్నారు, గొప్పగా సంతోషిస్తున్నారు, వారిని అలా చేయొద్దని అని గద్దించమంటే యేసుప్రభు అంటారు, నా శిష్యులు కేకలు వేయకపోతే ఇక్కడ రాళ్ళు కేకలు వేస్తాయి. ఎంత చక్కటి మాట. దేవుడు ఒక రాడుతో కూడా శక్తినిస్తాడు, కానీ మానవుడు ఒక రాడుని పెట్టి పూజిస్తే అది ఏం మాట్లాడదు. కానీ దేవుడి కనుక మాట్లాడమంటే అది మాట్లాడుతుంది, కేక వేస్తుంది రాడు. అందుకే సాతాను యేసయ్య 40 రోజులు ఉపవాసం చేసినప్పుడు రాళ్ళను రొట్టెలు చేసే శక్తి నీకుంది కదా అంది. నాకుంది, నాకు తెలుసు, నువ్వు పోవతలకి సాతాను అన్నాడు. దేవుని గద్దించకూడదని నీకు తెలియదా? దేవునితో నువ్వు ఎలా మాట్లాడాలో నీకు తెలీదా అని గద్దించాడు. నా శక్తి నాకు తెలుసు. అంతేకాదు, అబ్రహాముకు పిల్లల విషయంలో మాట్లాడినప్పుడు ఏర్పాటు జనాంగము తప్పుదములు చేస్తుంటే రాళ్ళను కూడా నేను పిల్లలు పుట్టించాను. ఎందుకంటే మట్టిలో నుంచే మహిమను తీసాడు. మట్టి రూపము, మట్టి బొమ్మలో నుంచి జీవాయువు దేవుడు. రాళ్ళను కూడా పిల్లలు పుట్టించగలిగే శక్తిమంతుణ్ణి. రాకడ ఎత్తబడిన తర్వాత విగ్రహాలకు కూడా శక్తి ఇస్తాడు దేవుడు, చెట్లకు కూడా శక్తి ఇస్తాడు. ఎవరెవరు దేన్ని ఆరాధించారు అవన్నీ వాళ్ళకి హాని చేస్తాయి. దేవునికి నమస్కరించవలసిన వారు వస్తువులు నమస్కరిస్తున్నారు, రాళ్లకు నమస్కరిస్తున్నారు. అవన్నీ ఒకానొకప్పుడు, అనగా తన ప్రియమైన ఎన్నిక జనాంగం పెండ్లి కుమార్తె ఎత్తబడిన తర్వాత ఈ భూమి మీద 7 ఏళ్ల మహాశ్రమలో అగ్గి ఆరదో, పురుగు సావు. అప్పుడు రాళ్ళు, చెట్లు దేన్ని నమస్కరించామో అవన్నిటికి శక్తి ఇస్తాడు దేవుడు. అవే హాని చేస్తే వీళ్ళందరినీ, మనుషుల్ని. నీళ్లు హాని చేస్తాయి. ఆకాశం, సూర్యుడు, చంద్రుడు ఇవన్నీ హాని చేస్తాయి మనిషికి. దేనికి నమస్కారం పెట్టారో దానికి శిక్ష తప్పదు. ఈరోజు దేవుడు తప్పుదములు చేసిన వారిని గద్దిస్తూ మాట్లాడుతున్నాడు. బండతో మాట్లాడు. బండ అనగా ఇక్కడ క్రీస్తు.
మొదటి కొరింథీ 10వ అధ్యాయం మనం ధ్యానం చేసుకుంటే 4వ వచనంలో ఆ క్రీస్తు బండే, నువ్వు క్రీస్తు మాట్లాడు అంటే ఏర్పాటు జనాంగం మేము మాట్లాడడం కానీ కొడతాము, తిడతాము, సిలివేస్తాం, చంపేస్తాం అని ఎన్నిక జనాంగమైన మొట్టమొదటి మహానాయకుడైన మోషే ద్వారా మనకు కనపడుతుంది. 2 సార్లు కొట్టాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు మేము కొడతాం, సిలివేస్తాం, బండను చీల్చేస్తాం, శరీరం అంతా కూడా గాయాలు ఏర్పాటు చేస్తాం అని అక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఆ బండకు సాదృశ్యమైన యేసుక్రీస్తు ప్రభువారిని మేము ఎలాగ పనిష్మెంట్ ఇస్తామో, ఎలాగ కొడతామో ఈ 2 పర్యాములు కొట్టుట మనకు కనపడుతుంది. అలాగే మోషే బండను కొట్టుట అనగా క్రీస్తును సిలువ వేయుటకు సాదృశ్యముగా కనబడుతుంది. అది ఆయన చేసిన తప్పు. ఆ తప్పు వల్ల ఆయనకు మహాశిక్ష. ఐగుప్తు నుంచి బయలుదేరారు కానీ పొలిమేరలోనే ఆగిపోయాడు. కానానులో కాలు పెట్టలేకపోయాడు. దేవుడు న్యాయస్థుడు. తప్పు చేస్తే శిక్ష తప్పదు. ఎన్నిక జనాంగమైనా సరే, మహాభక్తుడైనా సరే, తప్పు చేస్తే శిక్ష తప్పదు. ఆయన కొట్టింది బండను. బండను కొడితేనే ఊరుకోలేదు. మనిషిని కొడితే. అందుకే బైబిల్ మిషన్ వారలారా, ఏ వ్యక్తిని కానీ, ఏ మతాన్ని కానీ, ఏ మనిషిని కానీ దూషించకండి, ద్వేషించకండి. తెలియనండి దేవుణ్ణి అడిగి తెలుసుకోండి. సుప్రసిద్ధమైన మహాభక్తుడు బండను కొట్టడాన్ని బట్టి ఆయనకు వాగ్దాన దేశంలో కాలు పెట్టకుండా అయిపోయాడు. మృతుల గుంపులోకి వెళ్ళిపోయాడు. దేవదూతలు ఆయనను సమాధి చేసి సుప్రసిద్ధమైన భక్తుడే బండను కొట్టుట. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు మాట్లాడుతుంటే నీవు మాట్లాడడం, మోషేతోనే మాట్లాడండి. మోషే అంత మహిమలో ఉన్నాడు కానీ కొంచెం కోపం ఎక్కువ. బండను కొట్టాడు, ఎన్నిక జనాంగాన్ని తిట్టాడు. ద్రోహుల్లారా, మీకు నేను నీలియాలా అన్నాడు. ద్రోహి అంటే ఎంత పనిష్మెంట్ చూడండి. దేవుడిచ్చిన పనిష్మెంట్ మామూలు పనిష్మెంట్ కాదు. నోట్లోంచి ఎన్ని మాటలు వస్తున్నాయో. ఇదే నోరు స్తుతిస్తున్నాం, ఇదే నోరు శపిస్తున్నాం. సుప్రసిద్ధమైన మహాభక్తుడే ఏమైపోయాడు? బతిమాలుకున్నాడు. నాయన వీళ్ళందరూ తీసుకొచ్చారు. ఆ కానాను వెళ్తాను. కానాను కాలు పెట్టడానికి నీకు అర్హత లేదు, నీకు దూరం నుండి చూపిస్తాను అని దేవుని పర్వతమైన హోరేబు నుండి ఆయనకు చూపిస్తాడు. చూడు, నేను ఇచ్చిన పాలు తినే దేశం ఎలా ఉందో. ఈరోజు నీ పరమ కానానికి వెళ్ళబోతున్నావు. నువ్వు నీ భక్తి ఎలాగుంది? పరలోకంలో దేవుని ఎదుట కూర్చోబోతున్నావు. నువ్వు నీ శుభ్రమధ్య శుద్ధమైన భక్తి ఎలాగుంది? ఆయన బండను కొడితేనే పనిష్మెంట్. ఈరోజు నీ కుటుంబంలో భార్యాభర్తలు ఎలాగుంటున్నారు? తల్లిదండ్రుల పిల్లలు ఎలాగుంటున్నారు? అన్నదమ్ముల అక్కచెల్లెలు ఎలాగుంటున్నారు? ఇరుగు పొరుగు వారు ఎలాగుంటున్నారు? కుటుంబంలో కోడలు అత్తలు ఎలాగుంటున్నారు? కొట్టుకుంటున్నారా? తిట్టుకుంటున్నారా? సుప్రసిద్ధమైన భక్తులు అన్నారు, వారికే శిక్ష తప్పలేదు. వారి కానానుకు కాలు పెట్టలేకపోయాడు. ఈరోజు నీకు పరమ కానాను, పరలోకమే తెరవబడి ఉంది.
మోషే కోసం చెప్పుకుంటే ఇంకా చాలా ఎన్నో ఉన్నాయి. ఆ మహాభక్తుడు చిన్ని మాట ద్రోహుల్లారా అంటే ఎంత పనిష్మెంట్ పడిపోయిందో. ఇన్నికి జనాంగమైన వారు ఎవరిని ఏమనుకోడు. నువ్వు ఎన్నుకోబడిన వాడు, దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. నువ్వు దేవుడిలాగా ఉండాలి, నువ్వు దేవుడిలాగా మాట్లాడాలి. అన్నీ తెలుసు, ఊరకుండు. కష్టమే ఉండటం, అన్నీ తెలుసు, ఊరకనే ఉండు. ఎందుకంటే నిన్ను ఏర్పాటు చేసుకున్న మనిషి కాదు దేవుడు. తెలిసిన వాడే తప్పు చేస్తే తెలియని వాడు ఇంకేం చేస్తాడు? అది దేవుని ఉద్దేశం. తెలియని వాడికి క్షమాపణ ఉంది, తెలిసిన వాడికి క్షమాపణ లేదు, శిక్షే. ఎన్నికి జనాంగమైన ఇశ్రాయేల్లో సుప్రసిద్ధమైన ఆ మహానాయకుడు మోషే చేసిన తప్పు బండను కొట్టుట. రెండవది, బండలోంచి మీకు నీళ్ళు ఇవ్వాలా ద్రోహుల్లారా, మూర్ఖుల్లారా, మేము మీకు నీళ్ళు ఇవ్వాలా? ఇచ్చేవాడు దేవుడు. ఇది నీదా? ఏమన్నాడు దేవుడు? ఈ సమస్త భూమి నాదే కదా, ఈ సమస్తము నాదే కదా, మందేమీ కాదు. ఆకాశము భూమి సమస్త సృష్టి ఆయనదే. ఆయన మనకు దానంగా ఇచ్చాడు. దేవుడు బండతో మాట్లాడే నీళ్ళు అన్నాడు ఎడారిలో. ఈరోజు బైబిల్ మిషను మనందరికి ఒక మంచి మాట, ఆయన మీతో చెప్పింది చేయండి. ఇది మూలవాక్యం. దేవుడు కనిపిస్తాడు, మాట్లాడతాడు. రా సన్నిధి చేయి. సన్నిధి చేస్తే మేలు కలితే కిడులన్నీ తొలగిపోతాయి. ఇంకా రెండో మహానాయకుడు ఏమన్నాడు? యెహోషువ గ్రంథము 9వ అధ్యాయం 15వ వచనం, గిబియోనును నమ్మెను. ఎవరు నమ్మాడు? నమ్మకూడని వారు నమ్మాడు. మోసపోయాడు. మోసపోకుండా చాలా జాగ్రత్త. రాకడ కాలంలో అస్సలు మోసపోకూడదు. క్రీస్తు అక్కడున్నాడు, ఎక్కడున్నాడు, అక్కడికి వెళ్దాం, ఇక్కడికి వెళ్దాం వద్దు. నువ్వు ఉన్న చోట ఉండు, దేవుడు నీ దగ్గరికి వస్తాడు. సృష్టి ఆగిపోయింది, సూర్యుడు ఆగిపోయాడు, చంద్రుడు ఆగిపోయాడు. రాజును జయించాడు, యుద్ధాలు జయించాడు, సమాజాన్ని నడిపించాడు. యోర్దాను నది పాయలు చేశాడు. యోర్దాను నీళ్ళని నీళ్ళ రాసికెళ్ళిపోయింది. ఆకాశం మాట వింది, సూర్యచంద్ర నక్షత్రాల మాట విన్నాయి, నీళ్లు మాట విన్నాయి. ఆ మహాభక్తుడు ఎవరు నమ్మాడు? గిబియోను నమ్మాడు. అంతేకాదు, ఇశ్రాయేలు ప్రజలు అన్యుల పిల్లల వివాహం చేసుకున్నారు, అన్యులతో సాంగత్యం చేశారు, వ్యర్థమైన ప్రవక్తను కలిగి ఉన్నారు, చెడారాధనలో పాలు పొందుకున్నారు. ఇశ్రాయేలుకి దేవుడు చేసిన మేళ్ళు ఎన్నున్నాయి? అబ్బో, చాలా ఉన్నాయి. కనుక సుప్రసిద్ధమైన దేవుని భక్తులు చేసిన పొరపాట్లు 7 చెప్దాం అనుకున్నా. కనుక ఈ మహాసుప్రసిద్ధ భక్తులు మోషే, యెహోషువ చేసిన చిన్న పొరపాట్లు మనం ధ్యానం చేసుకున్నాం. ఇంకా ఎన్నిక జనాంగంగా చేసిన మేళ్ళు. 1, అభివృద్ధి అనగా మగబిడ్డల సంతానం వృద్ధి చేయుట. ఫరో అసలు మగబిడ్డలే లేకుండా చేయాలనుకున్నాడు. దేవుడు సీనాయి పర్వతం ఎదుట 6 లక్షల వీరుల కుటుంబం డేరా వేసుకున్నారు. కాలబలము కలిగిన వీరులు 6 లక్షల మంది కుటుంబం. మగబిడ్డలే ఉండకూడదంటే 6 లక్షల వీరులు. అభివృద్ధి జరిగింది, సంతానం వృద్ధి అయింది. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఇది గొప్ప మేలు. మంత్రసానులతో మాట్లాడిన దేవుడు,
ఫరోకే వారు ఎదురు సమాధానం చెప్పారు. మేము వెళ్ళేటప్పటికే వాళ్ళు ప్రసవించేస్తున్నారు. హెబ్రీ స్త్రీలు చురుకైన వారు. ఈ రాకడ కాలంలో అంట స్త్రీలు చాలా పవర్ఫుల్గా ఉంటారు, సన్నిధి చేస్తారు, సమస్త మేలు పొందుకుంటారు, కీళ్ళన్నీ తొలగించేస్తారు. హెబ్రీ స్త్రీలే గొప్పవారు కాదు, రాకడలో సిద్ధపడుతున్న సార్వత్రిక క్రైస్తవ సంఘం, పెండ్లి కుమార్తె సంఘం, సంఘంలో ఉన్న ప్రతి ఒక్క స్త్రీ చాలా పవర్ఫుల్గా మారిపోతుంది. దేవుని సన్నిధి చేస్తుంది, సమస్త మేలు పొందుకొని కీడులను తొలగించుకుంటారు. రాకడ కాలంలో కూడా స్త్రీలే పవర్ఫుల్. వారికున్న బలం, వారికున్న శక్తి దేవుడి. అలాగే ఆకాశం నుండి మన్నాను కురిపించుట, బండలో నుండి సమృద్ధిగా నీరు రప్పించుట. అలాగే 40 సంవత్సరాల వారు కాలు వాయలేదు, బట్ట మాయలేదు. అటువంటి శాఖలు ఎవరైనా ఉన్నారా అనుకుంటారేమో. ఏ శాఖలే లేడు. దేవుని మహిమ. 40 సంవత్సరాలు బట్ట మాయలేదు, కాలు వాయలేదు. అరణ్యంలో ఉన్నారు, అరణ్యంలో నడిచారు, పుట్లు ఎక్కారు, లోయలో దిగారు. ఈరోజు ఇంట్లో ఉంటేనే కాలు ఆసిపోతుంది, మెట్లు దిగితేనే కాలు ఆసిపోతున్నాయి, కారుకి దిగుతుంటే కాలు ఆసిపోతుంది. పర్వతాలు ఎక్కారు, పర్వతాలు దిగారు, లోయలోకి వెళ్ళారు, దిగారు, సముద్రం ఎక్కారు, గట్టెక్కారు, గండాలు ఎక్కారు. ఎన్ని కాలు వాయలేదు, బట్ట మాయలేదు. వారికి ఏ సాకలు లేడు. దేవుని మహిమ. అలాగే మాంసం కొరకు పూరుడి పిట్టలను దేవుడు ఏర్పాటు చేసి వారి మధ్యనిచ్చాను. అలాగే మీ మార్గమును ముందు దూతను పంపిస్తాను అని గొడుగు పెట్టి లైట్ వేసినట్లు పంపించాను. పగల మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభము. అలాగే అరణ్యములు ఉన్నారు కానీ ఏ కొదువ వారికి లేదు. 40 సంవత్సరాలు దేవదూతల ఆహారం నరులు భుజించరి. తన జనాంగముకు అన్ని ఉపకారములు చేశాడు. ఎన్నిక జనాంగముకు సదుపాయములో ఎన్నికైన కుమ్మరించి వేస్తాడు. ఎన్నిక జనాంగముకు ఎన్ని సదుపాయాలు చేసెనో అవి అన్నీ సంఘముకు చేసెను. వాళ్ళకేం చేశాడు, ఇప్పుడు కూడా మనకు అదే చేస్తాడు. వాళ్ళతో ఎలా ఉన్నాడో ప్రభు ఇప్పుడు మనతో కూడా అలాగే ఉంటాడు. కనుక సుప్రసిద్ధమైన భక్తుల వలె సన్నిధిలో ఉండాలి, సమస్త మేలు పొందుకోవాలి, కీడులన్నీ తొలగించుకోవాలి. సంఘ బలం ముందు ఈ లోకంలో ఏ బలము పనికిరాదు. సంఘానికి క్రమముగా హాజరవ్వాలి, ఆరాధనలో ఉండాలి, ఆశీర్వాదాలు పొందాలి. సంఘానికి మన కుటుంబంతా రావాలి, శ్రద్ధగా ధ్యానించాలి, వాక్యానుసారమైన జీవితం ఉండాలి, ఆత్మ నడిపింపుతూ ఉండాలి. అలాగే సంఘానికి శ్రద్ధగా కానుకలు ఇవ్వాలి, ప్రేమ సూత్రం కలిగించి ఉండాలి. ఈరోజు దేవుడు ఎన్నో విషయాలు, ఎన్నిక జనాంగం ఎలా ఉండాలో, ఎలాగ ఆస్వాదించాలో, ఎలాగ ఆస్వాదించబడాలో అని చెప్తాడు. కనుక దేవుడు మోషేను ఉపాధ్యాయుగా ఇచ్చాడు. ఇశ్రాయేలు అరణ్యంలో ఉన్నంతకాలం దేవుడు మోషే ద్వారా మాత్రమే మాట్లాడాడు. ఎందుకంటే ఇశ్రాయేల్లో ఒక పిటిషన్ పెట్టుకున్నారు, మోషే నువ్వు మాతో మాట్లాడితే చాలు, దేవుడు మాతో మాట్లాడితే చచ్చిపోతాం. ఇది పిటిషన్ వాళ్ళు. కనుక అలాగ మోషే ద్వారా 33.5 సంవత్సరాలు అందరికీ కనబడపోయేది. దీని అర్థం ఏమనగా నేను అందరికీ కనబడే దేవుడను రుజువు చేపరచుటకు ఎక్కడకో రాకడ వరకు దేవుడు మాట్లాడతాడు. అందుకే బైబిల్ మిషన్ వార్లారా, దేవుడు కనిపిస్తాడు, మాట్లాడతాడు. ఆయన మీతో చెప్పినది చేయండి. ఈరోజు సుప్రసిద్ధమైన భక్తులు ఇంకా బైబిల్ గ్రంథంలో ఎందరో ఉన్నారు, చిన్ని తప్పులు చేసి రాసిదాలు పొందుతున్నారు. ఆనాడు ఎన్ని సదుపాయాలు ఎన్నిక జనాంగానికి, అన్ని సదుపాయాలు ఇప్పుడు సంఘానికి ఇస్తున్నాడు. మరి కానానికి వెళ్తే ఈరోజు మనం వెళ్ళవలసింది పరమ కానానికి, ఇంకా మనకి అధికంగా ఇస్తున్నాడు. కనుక
అట్టి ఆశీర్వాదాలు పొందుకోవడానికి, మరి అందరూ సంఘములో ఉండి సమస్త మేలు పొందుకోవడానికి దేవుడు మనెల్లరికి అనుగ్రహించి మేఘమెక్కించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఇలాగున సకల సదుపాయంలో ఈ లేమి కాలంలో పెండ్లి కుమారుడు మీకు కలిగించి తన సమృద్ధితో పోషించి రాకడకు సిద్ధపరచును గాక. ఆమేన్. పెండ్లి కుమారుని రాకకు పెండ్లి కుమార్తె మేలుకో, పెండ్లి పిలుపు నందుకో, పెండ్లి విందులు